గైస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది కదా! 'చిట్టి చిలక' అనే సాంగు. దాని మీద ఎడిట్ వీడియోని చేశాను. అంటే ఒకటి కాదు 2 చేశాను. ఒకటొచ్చేమో మనకి 3డీలో ఉంటది. ఇంకోటి నార్మల్ కింద ఉంటది. 2 బెటర్‌గానే ఉంటాయి. గర్ల్స్ అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అంతకన్నా ముందైతే 2 డెమోస్‌ని ఫస్ట్ చూడండబ్బా! తర్వాత మాట్లాడుకోవచ్చు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. అందమైన నువ్వే నా బొమ్మ సెండు మళ్ళీ 3డీలో ఉన్నదంటే ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చు. ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటది. ఫస్ట్‌కి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న కెమెరా బటన్ ఉంది కదా! ఇది ఆన్ చేసుకోండి. ఇది కెమెరా బాక్స్ ఆన్ చేసుకోండి. ఇది ఉంటది సైడ్ రైట్ సైడ్ అనేది. ఇక్కడ చూస్తే మనకి అది స్టార్టింగ్ వచ్చి నేమ్ పెట్టి రివీల్ అవుతుంది డైలాగ్ పెట్టి. మీరు స్టార్టింగ్ అంటే వదిలేయండి ఏమీ లేదు. చాలా సింపుల్‌గా ఉంటది. మీరు కింద ఉండవు అంతా పైనే ఉంటాయి. చూసుకోవచ్చు నేను ఫోటో ఒకటి బ్యాక్‌గ్రౌండ్ ఫోటో, ఇంకోటి నార్మల్ ఫోటో. అంటే కొంచెం ఇంకా అంతే సినిమాటిక్ స్టైల్‌లో చేద్దాం అనుకున్నా. బట్ ఎందుకులే మీకు అంటే ఎంబీ ప్రాబ్లమ్ అయిపోద్ది. బట్ దాంతో పాటు కొంచెం ఫోన్ కూడా హ్యాంగ్ అవుతది. నాకైనా చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది. నాకు ఇలా చేస్తే కొంచెం సింపుల్‌గా అనిపించింది. కొంచెం లుక్ కూడా ఉంది. అంటే ఆ సాంగ్‌కి కొంచెం ఒక విలేజ్ టైప్ ఒక లుక్ ఉంటే బాగుంటుందని ఈ టైప్ చేశాను. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఓన్లీ ఫోటోసే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళి పిఎన్‌జీస్‌నే రీప్లేస్ పెట్టుకోండి. బ్యాక్‌గ్రౌండ్ అనేది అలా ఉంచేయండి. మీకు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను ఒకసారి చాలా సార్లు చెప్పాను యాప్ గురించి మ్యాజిక్ ఎరేజర్ అని. అక్కడి నుంచి మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌కి ఇదే ఫోటో కాదు వేరే ఫోటో ఏదైనా మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ ఫోటో ఉంది. చూడొచ్చు నేను ఫోటో యాడ్ చేస్తాను. బట్ ఒక్కోసారి మనకి సెట్ కాకపోయినా పర్లేదు. చూడొచ్చు మనకైతే ఫోటో అనేది చాలా బాగా సెట్ అయింది. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఫోటో ఉన్న ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి ఇక్కడ వైప్ అని ఒకటి ఉంటుంది. వైప్‌లోని ఇక్కడ ఎండ్ ఉంది కదా! దీన్ని తగ్గించుకొని ఇక్కడ ఫెదర్ ఉంది చూసారా లాస్ట్ ఫెదర్ ఇది ఒక 30 అలా పెట్టుకోండి. చూస్తే మనకి సెట్ అయిపోద్ది బాగా. బట్ రిలిక్స్ అనేవి దాని మీద కనపడతాయి. అప్పుడు ఏం చేస్తాను ఫెదర్ తగ్గించుకొని ఎండని కొంచెం పెంచుకోండి. అంటే మీ ఫోటో సెట్ అయ్యేలా పెట్టుకోండి. అది మీ ఫోటో యొక్క పట్టు ఉంటుంది అది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ చూడొచ్చు సేమ్ అంతే. 10 దాంట్లో కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళండి రీప్లేస్ పెట్టండి. ఇక్కడ ఏమైనా కొంచెం అటు ఇటు ఉంటే వైప్ యాడ్ చేసుకొని ఇది ఉంది కదా ఇదే వైప్‌ని యాడ్ చేసుకొని కాపీ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం లెగ్‌ని కొంచెం అదే బాడీ ఉంటుంది కదా అది కొంచెం చేంజ్ చేసుకోండి ఫెదర్ టైపు. అలా సెట్ చేసుకోండి. ఇదేం ఉండదు. జస్ట్ కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళడం ఓన్లీ పిఎన్‌జీస్‌ని రీప్లేస్ పెట్టుకోండి. లేదంటే మీ ఓన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇదే ఉంచమని చెప్తాను. ఎందుకంటే ఇది బ్యాక్‌గ్రౌండ్స్ బాగున్నాయి కాబట్టి చెప్తున్నాను అర్థం చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌కి బ్యాక్ తీసుకుంటున్నాను. మళ్ళీ ప్రాజెక్ట్ ఇవ్వాలి కాబట్టి మీకు ముందైతే ప్రాజెక్ట్ 2 కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానులే. ఇది కూడా పెద్ద ఏమి ఉండదు. 3డీ కన్నా ఇంకా సింపుల్‌గా ఉంటుంది. మీకు సింపుల్‌గానే చేశాను పెద్ద హార్డ్‌గా ఏమి ఉండదు ఎడిటింగ్ అనేది. ఇది కూడా ఫస్ట్ కెమెరాని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే బట్ ఒక్క ఫోటో కూడా ఉంటుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి వదిలేస్తే ఇక్కడ 4 మిల్లీ సెకండ్స్ కాడికి వస్తే ఇక్కడ మనకి రిలిక్స్ అయినా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. అది ఏ ఫోటో అయినా పర్లేదు. చిన్న ఫోటో అయినా అంటే ఈ టైప్ ఫొటోస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా బాగా సెట్ అవుతాయి. చూడొచ్చు నేను ఇది ఎంతవరకు బీట్ ఉంది అంతవరకు కట్ చేసి దీన్ని ఇలా తీసుకొచ్చి కొంచెం జూమ్ చేసుకుంటున్నాను. జూమ్ చేసుకుని చెప్తాను. ఒక్క నిమిషం జూమ్ చేసుకుని ఇలా జూమ్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ముందుగా నేను టైల్స్ యాడ్ చేసి టైల్స్ సెర్చ్ చేయండి వచ్చేస్తుంది. నేను నార్మల్ అక్కడ ఉంది కాబట్టి ఓపెన్ చేస్తాను. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు వేవ్ ర్యాప్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఫ్లాగ్ లెఫ్ట్ తీసుకోండి. అంటే రైట్ అయినా లెఫ్ట్ అయినా పర్లేదు మీ ఇష్టం అది మీ చాయిస్ అది. మ్యాగ్నిట్యూడ్ ఒక 0.2 పెట్టుకోండి. ఇది స్పెకింగ్ 100 వద్దులే ఒక 10 పెట్టుకోండి. 10 పెట్టుకోండి. ఒక నిమిషం అలా 10 పెట్టుకుని కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అంతే. ఇంకో ఫోటో యాడ్ చేయండి. ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసిన అంటే ఇక్కడ అంటే బీట్ మన వరకు ఫోటో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగ్జాంపుల్కి నేను ఒక్క నిమిషం మళ్ళీ ఇంకో ఫోటో అలా బీట్ నుంచి ఒక ఫోటో యాడ్ చేసుకుని ఒక్క నిమిషం చెప్తాను. యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఫోటోకి అయితే ఏమున్నాయో ఇదే ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి చాలు. కాపీ చేసుకుని వీటికి పేస్ట్ చేసేయండి సరిపోద్ది. అంటే ఒక్క నిమిషం కొంచెం సేమ్ అంతే. కొంచెం జూమ్ చేసుకుని అలా ఫేస్ కట్ ఒకటే తెలిసేలాగా సేమ్ అంతే. మళ్ళీ ఇదే ఫోటో యాడ్ చేసిన ఒకవేళ ఉన్న ఫోటోని యాడ్ చేసిన పర్లేదు ఇక్కడ ఫిల్ ఆర్జెంట్లీ అని ఉంటుంది కొట్టి అంటే అది ఓపెన్ చేస్తే మీకు ఫోటో అనేది మెర్రర్ టైప్ అవుతుంది. ఒకటి రైట్కి వచ్చినంటే రిలిక్స్కి ఏ సైడ్ ఉన్నాయో ఫోటో ఆ సైడ్కి ఫేస్ కట్ మంచిగా అనేలాగా ఒక ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత అదే ఎఫెక్ట్ని యాడ్ చేసుకుని దాన్ని మంచి బెటర్ క్వాలిటీలో
ఎక్స్పోర్ట్ చేసుకోండి సరిపోద్ది.